రాజధర్మం పాఠ్యభాగంలో మనం మొదటి పద్యాన్ని చూసినట్లయితే అందరికీ గుర్తుంది కదా. యమునాచార్యుడు తన కుమారునికి రాజధర్మాలు బోధిస్తున్నాడు. ఆ సందర్భంలో మనకి ఈ పాఠ్యభాగంలో మొదటి పద్యాన్ని చూద్దాం. ఏ పట్టున విసువక రక్షాపరుడవు గమ్ము ప్రజల చెక్కి విపన్నుల్ కూబెట్టిన విని తీర్పుము కా పురుషుల మీద నిడకు కార్యభరంబుల్. కుమారా, పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్ళు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు. ఈ పద్యంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను బాధ్యతలను చెడ్డవారికి అప్పగించకూడదు రాజు. అంతేకాదు, పాలకుడు ఒక్కోసారి రాజు కష్టాల్లో ఉండొచ్చు, కానీ ప్రజలు ఏదైనా ఇబ్బందుల్లో వస్తే, న్యాయం చెప్పమని వస్తే, ధర్మం చెప్పమని ఆశ్రయిస్తే విసుక్కోకూడదు అని చెప్తుంది ఈ పద్యం. తరువాతి పద్యం. మొదలన్ బెనిచి విధపన్ కుదియింపనెవ్వాడు తనదు తొంటిహీన దశందలంపడు అలుగుంగాన శీలమరయుచున్ క్రమవృద్ధిన్ బెనిచి వేల వేలన్ పనులున్ గొనుము. ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తరువాత అతని స్థాయిని తగ్గించకూడదు. అతను గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుణ్ణి ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి. నాయకుడు నీతిందాన తలంచి చేయం పని కానీ కాకపోని బలవ్రాతార్థాడ్యత నిమ్మినుండ కొరున్ బ్రోవన్ మంత్రియంచున్ గుణాతీతున్ గుమ్మడి కాయంతయగు ముత్యంపై మనం బేర్పనట్లే తానాతని చేతిలో బ్రతుకువాడే యౌచు మీదటన్. అందరికీ తిమ్మరుసు వంటి వారు లభించరు కదా, మరి గతేమిటి అంటే, రాజు తానై నీతిని ఊహించి అమలుపరచాలి. ఒక్కోసారి నీతిని చెప్పేటువంటి మంత్రి దొరకకపోవచ్చు. అప్పుడు రాజే నీతిని అనుసరించాలి, అమలు చేయాలి. అంటే తనకంటే గొప్పవాడని ఎవడినో ఒకరిని నియమిస్తే గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించిన వాడు మోయలేక బాధపడినట్లు తాను బాధపడక తప్పదు. ధన ముఖ్యము కేవలము ఏ పనికిన్ రాధాస్తగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వస్యంబునకు నలోభాదృశ్యముల్ ఋతము జలుల్. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు, అధికారుల సహాయం కూడా ఉండాలి. అధికారులు సపోర్ట్ చేయాలి, నాయకునికి సహాయం చేయాలి. వాళ్ళు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వేతనం ఇవ్వకుండా ఎవడు ఇంట్రెస్ట్గా పనిచేయడు. వాళ్ళ పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి. మిత్రుత్వం కలిగి ఉండాలి. మొదలనే ఎరుదల కానించెదరంగా నాడకాత్మం చింతింపు పదిగా మృషయేని మరి విడు ముదస్తుగా కాకయుండనొక్క మతమునన్. కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడూ చాడీలు చెబుతుంటారు, గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళను వెంటనే బెదిరించి తిట్టి దూరం చేసుకోకూడదు. వాళ్ళ మాటలు నిజమో కాదో పరీక్షించాలి బాగా. అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్ళను నియమించాలి. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇలాంటి వారు కూడా రాజుకు సన్నిహితులుగా ఉంటారు. దేశ వైశాల్యమర్థ సిద్ధికిని మూలమిలయుకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరిన్ కోరునను సంగి ప్రబలం చేసిన అర్థ
ధర్మములు పెరుగు. దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను కాలువలను తవ్వించాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి. ఇక్కడ ప్రజల విసి చన్నన్ విలువ కప్పసులన్ గొలుచు నమ్మింధనంబున కాయననడు కలని నక్కైన అధికారి గల నృపతికి నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు. ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళను రప్పించి సాగుబడికి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చేయాలి. అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్ళిన పశువులను ధాన్యాలను అమ్ముకొని వాళ్ళ ఇంటి కలపను వంట చెరుకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధ భూమిలో శవాలను పీక్కుతునే నక్కలాంటి వాడు. అటువంటి అధికారులున్న పాలకుడు 7 ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలువవు.